హక్కు, విశాఖ హక్కు, విశాఖ ఉక్కు. ఇంకొకటి కూడా, ప్రత్యేక హోదా అంటే మన ఊపిరి అనాలి. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా మన ఊపిరి, ప్రత్యేక హోదా మన ఊపిరి, ప్రత్యేక హోదా మన ఊపిరి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సిపిఐ సిపిఎం నాయకులకు, కార్యకర్తలకు, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ, చేరి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. వైజాగ్ స్టీల్, విశాఖ ఉక్కు ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆత్మ గౌరవం. విశాఖ ఉక్కు ఒక కారాగారం మాత్రమే కాదు, ఒక ఇండస్ట్రీ మాత్రమే కాదు. విశాఖ ఉక్కు ఒక ఇమోషన్, ఒక సెంటిమెంట్. 1960లలో 1960స్లో జరిగింది ఒక ఉద్యమం. ఇదే విశాఖ ఉక్కు కోసం ఎంతోమంది ప్రాణాలకు లెక్క చేయకుండా ఉద్యమించారు. ఎంతోమంది ఆస్తులను త్యాగం చేస్తే ఇంకెంతోమంది 32 మంది బుల్లెట్లకు ఎదురెళ్ళి ప్రాణత్యాగం చేశారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో కూడా జగిత్యాలలో 2 చనిపోయారు. జగిత్యాలకు చెందిన వాళ్ళు. వరంగల్లో 25,000 మందితో ఒక పెద్ద ర్యాలీ తీశారు ఆ రోజుల్లో. ఇక ఆంధ్ర రాష్ట్రంలో అంటే చెప్పలేనంతగా అద్భుతంగా ఉద్యమించారు. అందుకే సాధ్యమైంది విశాఖ ఉక్కు. ఇందిరమ్మ గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్, పివి నరసింహారావు గారు జాతికి అంకితం చేసిన ప్రాజెక్ట్. ఇలా ఒకరు కాదు, 2 కాదు, ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రధానమంత్రులు కంకణం కట్టుకొని విశాఖ ఉక్కుని సాధ్యం చేశారు. ఎన్నోసార్లు విశాఖ ఉక్కు ఈ ఇండస్ట్రీ నష్టాలలో ఉంటే ఆ నష్టాలకు కూడా నిధులిచ్చి మరి ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విశాఖ ఉక్కు నిలబడాలి అని, విశాఖ ఉక్కు కోసం ఎంతో చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు విశాఖ ఉక్కు కోసం. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే విశాఖ ఉక్కుకు ఈ ఫ్యాక్టరీకి సొంతంగా మైనింగ్ కోసం మైన్స్ కూడా